Z parameters in terms of ABCD parameters. So Z parameters అంటే ఆల్రెడీ మనకు తెలుసు. ఈ Z parameters అనేవి ఓన్లీ మనం కంపారిజన్ కోసమే తీసుకుంటాము, ఎందుకంటే ఈ ఫస్ట్ పారామీటర్స్ కాబట్టి. ABCD పారామీటర్స్ మాత్రమే చేంజ్ చేస్తాం అన్నమాట యాక్చువల్గా ఇక్కడ, ఎందుకంటే ఇవి సెకండ్ పారామీటర్స్ కాబట్టి. ఈ సెకండ్ పారామీటర్స్ మనం ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే సెకండ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ ఇవి రెండు కూడా మ్యాచ్ అవుతాయి అనమాట. చూడండి, I1 ఉందా, I1 ఉంది, V2 ఉందా, V2 ఉంది, I2 ఉందా, I2 ఉంది. సో ఇవి రెండు మాత్రమే మ్యాచ్ అవుతాయి, మిగతా ఏవి కూడా మ్యాచ్ అవ్వవు అనమాట. సో దానికి వెళ్ళి మనకి ఇవి ఓన్లీ కంపారిజన్ కోసమే కాబట్టి ఇవి ఏం చేంజ్ అవ్వవు కాబట్టి ఈ ఫోర్త్ ఈక్వేషన్ రాసుకొని దాన్ని కూడా సెకండ్ ఈక్వేషన్ V2లోకి కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. అంటే V2 ఈ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ V2 వచ్చే విధంగా కన్వర్ట్ చేస్తాం. అలా కన్వర్ట్ చేసినప్పుడు ఈ CV2 అనేది ఇటు సైడ్ ఉంచి ఈ DI2 అనేది ఇటు సైడ్ తీసుకొచ్చాక I1 ప్లస్ DI2 అవుతుంది అనమాట. సో దాంట్లోకి వెళ్ళి V2 ఈక్వల్ టు ఈ సీని కూడా ఇటు సైడ్ తీసుకొస్తే I1/C ప్లస్ D/C I2. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్ అయితే. ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ దేంతో కంపారిజన్ చేయాలి? మ్యాచ్ అయింది సెకండ్ ఈక్వేషన్తో కాబట్టి ఆ సెకండ్ ఈక్వేషన్ తోటే మనం కంపారిజన్ చేస్తాం. అప్పుడు ఏమైతుంది, ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే ఇది V2నే, ఇది V2నే. సో ఇక్కడ I1 ఉంది, ఇక్కడ I1 ఉంది. అప్పుడు 1/C అనేటువంటిది Z21 అవుతుంది. Z21 1/C అవుతుంది. Z22 ఏదైతే ఉందో ఇందులోకి వెళ్ళి ఈ ఈక్వేషన్ ఇది I2 అవుతుంది కాబట్టి ఇక్కడ I2 ఉంది. Z22 ఈక్వల్ టు ఏమవుతుంది, D/C అవుతుంది అనమాట. Z22 ఈక్వల్ టు D/C అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనము సెకండ్ ఈక్వేషన్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ ఈ రెండింటిని యూజ్ చేసేసాము. ఇప్పుడు రిమైనింగ్ 2 పారామీటర్స్ని మనము ఫస్ట్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ నుంచి డిరైవ్ చేస్తాం అనమాట. అయితే ఈ ఫోర్త్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం చేంజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ చేంజ్ చేస్తాం. ఈ థర్డ్ ఈక్వేషన్లో ఇక్కడ V1 ఉంది, ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఇక్కడ V1 ఉంది. ఇంకా ఏం చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ ఏదైతే మనం ఫిఫ్త్ ఈక్వేషన్లో V2ని డిరైవ్ చేసామో ఆ V2ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి థర్డ్ ఈక్వేషన్లో V2ని సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, V1 ఈక్వల్ టు A ఇంటూ ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో మనము ఈ V2 అనేటువంటి మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, అది అట్లనే వచ్చేస్తుంది. దీంట్లో ఈ ఈక్వేషన్లో V2 అంటే ఇది మొత్తం కూడా ఈ V2 వాల్యూ మొత్తం కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాము. ప్లస్ B మైనస్ I2 అనేది అట్లానే ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళి V1 ఈక్వల్ టు A/C I1 ప్లస్ AD మైనస్ BC/C ఇంటూ I2 వస్తుంది అనమాట. ఓకేనా? సో ఎందుకు అంటే ఇందులోకి వెళ్ళి ఈ వాల్యూస్ అనేవి I2 వాల్యూస్, ఇది I2నే, ఇది I2నే, ఈ రెండింటిని మనము I2 కామన్ తీసి ఈ రెండు వాల్యూస్ని ఇన్సైడ్లో రాసాము. I1 అనేటువంటిది రిమైనింగ్ అట్లానే ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ సిక్స్త్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ తోటి కంపారిజన్ చేస్తాం. అప్పుడు మనకి ఏమవుతాయి, Z11 Z12 వాల్యూస్ వస్తాయి. అవి ఇక్కడ రాసాం మనం. Z11 ఈక్వల్ టు A/C, Z12 ఈక్వల్ టు AD మైనస్ BC/C. టోటల్గా మనకి 4 పారామీటర్స్ వచ్చేసినట్టే. ఇక్కడ మనకి ఆల్రెడీ 2 పారామీటర్స్ వచ్చాయి, Z21 Z22. ఇక్కడ ఏమవుతుంది, Z11 Z12 వచ్చాయి అన్నమాట.